तो चलिए शुरू करते हैं। హలో గాయ్స్, హాయ్ అందరికీ. ఈరోజు అయితే మా కాలేజీలో రంగోలీ కాంపిటీషన్ అండ్ కైట్ ఫ్లయింగ్ కాంపిటీషన్ ఉందంట. చాలా డేస్ తర్వాత కాలేజ్ అయితే పోతున్నా. కాంపిటీషన్స్ ఉన్నాయి, ప్రోగ్రామ్స్ అవుతున్నాయి కాబట్టి పోతున్నా. ఏదో టైంపాస్, జస్ట్ ఫన్. సో అక్కడికి పోయిన తర్వాత చూపిస్తా ఏం ప్రోగ్రామ్స్ అవుతాయి, ఏమేమి యాక్టివిటీస్ అవుతాయి. అయితే మేము మా కాలేజ్ లో సంక్రాంతి ఫెస్టివల్ జరుగుతుంది. అందరు ఆడవాళ్ళు ముగ్గులు వేస్తారు. మేము ఆ ముగ్గులు చాలా రోజుల తర్వాత కాలేజ్ కి పోతున్నాం. ఇప్పుడు హ్యాపీ సంక్రాంతి కాదు, హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే కాదు, నుంచి షూస్ రోడ్లు వేస్తారు చూడు, అట్లనే నేను షూస్ అయితే రోడ్డు పైన 200 కొన్నాడు వీడు. కాలేజీలోకి ఫస్ట్ రాగానే మనం తెలుసుగా ఎడికైతే పోతాం, ఫస్ట్ వాష్రూమ్లకే పోతున్నాం. అట్లా కూడా వాష్రూమ్లకే పోతున్నాం. మీకైతే మా క్లాస్ చూపిస్తా, చెప్పేస్తున్నా. ఇకైతే మా క్లాస్ అనమాట. ఆ లాస్ట్కి వచ్చేసి నా బెంచ్. కానీ మనకు తెలిసి అమాసపుణ్యంగా ఒకసారి వస్తాం. సో మనం కాలేజీలో ఒకటి గుర్తుపట్టాడు. అసలు నా పేరు ఉందని కూడా తెలియదు మనకి. చూడండి, ఇప్పుడు కిందికి పోయినాక సెలబ్రేషన్ స్టార్ట్ అవుతాయి, చూపించేస్తా. టైంపాస్ ఆల్ బ్లాగ్ తీస్తున్నా, నేను బ్లాగ్ తీస్తున్నా. ఇక్కడ ఫోటోషూట్ తీస్తుండు. నాకు ఈ షూస్ అయితే మస్తు నచ్చినాయి, జబర్దస్తున్నాయి. కాలేజ్కి రాకపోవడానికి కారణం అయితే ఈ గేటే. ఈ గేట్ పెట్టినప్పటి నుండి అయితే కాలేజ్కి ఒకడే వస్తాడు చక్కగా. డెకరేషన్ అయితే మస్తు చేసారు, జబర్దస్త్ డెకరేషన్. ఇంగ్లీష్లో బ్లాగ్ తీస్తుండు. సిగ్గుపడుతుంది, నేను చెప్పరా అంటే సిగ్గుపడుతుంది. ఇదిసారి మా హస్బెండ్ పత్లిగా ఉంటుంది. దీని గురించి మొత్తము ఆయనకి మైక్, ఆనికి మైక్, వీడిసారికి మైక్ ఇచ్చి దీని గురించి మొత్తం చెప్పించుకుంటున్నాడు. అవి గంటకి పోతుంది. అటు 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 అడిగివో ఆయనకు మైక్ ఇచ్చి అటు పంపించిన, ఏమో మాట్లాడి ఇంకా పోయిండు. అటు మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు. మొత్తం ఈయన గురించి చెప్పమని చెప్పిండు. అక్కడ పోయి ఒక ఫుల్ బాటిల్కి సెట్ అయిపోయింది. బాయ్. నేను మూవా చేస్తాను ఇప్పుడు స్లోగా. దొరికింది, మాట్లాడేది ఎవరికి పెట్టుకొని తెచ్చినాం పతంగి. చలో రైట్. ఎవ్రీ దారం లేదు కానీ పతంగి ఎక్కిస్. పాదయాత్ర చేస్తుంది, పాదయాత్ర. స్లో వాక్ అంటే స్లో వాక్. లంగలేపి చూపిస్తాను. ఉండగా ఇన్ఫ్లుయెన్సర్ అశ్వంత్ ఇన్ఫ్లుయెన్సర్ లేటెస్ట్గా వచ్చి ఏంటంటే స్లో వాక్, క్యాట్ వాక్ కాదు, స్లో వాక్ అంటే నేను ఏదో అనుకుని పార్టిసిపేట్ చేయలేను. స్లో వాక్ అని చెప్పి గెలిచిండు. మధ్యలో మాట్లాడినంట, జడ్జి చేసాడు. కానీ లాస్ట్ వస్తే పోరాడి యుద్ధం అయితే వేసి గెలిచిండు. కప్పు కొట్టేసిండు కప్పు. ఇప్పుడు పిలుస్తారు స్టేజ్ మీదకి వేసి చాలా సన్మానం చేసి. కానీ మ్యాచ్ గెలిచినందుకు ఇస్తారు 11,000 మంది ఫాలోవర్స్ గెలిచిన. నేనైతే నిన్న నావిగేటర్లో 20 రూపాయలు వేసి 40 రూపాయలు గెలిచిన. అరుణ్
సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. పతంగ పట్టనికే పోకండి, ఎగిరేనికే వండి. సెలబ్రేషన్స్కి వచ్చిండు, ఒక స్టోరీ పెడుతుండు. సంక్రాంతి స్పెల్లింగే తెలియదు కానీ సంక్రాంతి సెలబ్రేషన్స్కి వచ్చి నేను ఉన్నాడు కదా రోహిత్ అనమాట. ఇందాక లెమన్ అండ్ స్పూన్లో ఫస్ట్ ప్రైజ్ కొట్టిండు. ఇక్కడ చూడు బాయ్, రోహిత్ బాయ్ ఫస్ట్ ప్రైజ్ 50 రూపాయలు కప్పిచ్చి పంపించారు. అమ్మ తెంగినాం బయటికి 2 కప్పుల ఛాయ్కి. ఇది చెప్పులు అనమాట. ఇది ఇంకు పోసి మాట్లాడాడు, కలర్ మంచిగా అనిపించాడు. ఇది గోవలో కొన్నా సెకండ్ హ్యాండ్ కాదు. గాయస్ అంతా తిరిగి అలసిపోయినాం. బిర్యానీ తిని ఇంకైతే వచ్చినాం. గుడ్డు తింటాడు. గుడ్డు నాన్ వెజ్ కాదంటే ఇంటికి. ఇప్పుడు చూపిస్తా మీకు ఆవురి. గుడ్డు తినిపిస్తా కాదు, గుడ్డు తినిపించదు. నేను అలసిపోయాను మొత్తం. రోహిత్ బాయ్ బోల్తే ఈడు నన్ను చూసి మొట్ట కూర్చోండి చూడు. ముగ్గుల పోటీలు అవుతున్నాయి అనమాట. ముగ్గుల పోటీలు బాయ్స్ కూడా పార్టిసిపేట్ చేస్తారు.